మీ శరీరము, మీ మనస్సును, మీ యొక్క హృదయాన్ని దేనిని మీరు నమ్మరు. ఎందుకంటే మీ శరీరమును కానీ, మీ మనసును కానీ, మీ దేహమును కానీ, మిమ్మల్ని మీరు నమ్ముకున్నట్లయితే సో మీరు ఖచ్చితంగా పడిపోతారు. మీరు నమ్మవలసింది మీరు దేవుని యొక్క నిబంధన, ఆ వాగ్దానం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము కంటే వాడిగలదై మీ హృదయములోనికి చొచ్చుకుపోయి మీ శరీరములే కాదు, మీ మాంసములే కాదు, మీ రక్తములో ఉన్నటువంటి ప్రతి వైరస్ ని, దేవుని యొక్క వాక్యము మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి వైరస్ ను తొలగిస్తుంది. దేవుని యొక్క వాక్యము మీ శరీరంలో ఉన్న ప్రతి కణమును తాకుతుంది. మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని తాకి సర్జరీ, ఆపరేషన్ చేసేస్తుంది. మీ మనసును మీరు నమ్మవద్దు, ఎందుకంటే మీ మనసు మిమ్మల్ని మోసం చేస్తుంది. మిమ్మల్ని మీరు నమ్మవద్దు, ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్మితే మీరు తొట్టిల్లిపోతారు. ఆయన వాగ్దానాన్ని నమ్మండి. ఆ వాక్యము మీ హృదయములోనికి, మాంసములోనికి, అలాగే మీ రక్తములోనికి చొచ్చుకుపోయి పాప మాలిన్యమంతా తొలగిస్తుంది. దేవుడు మీరు స్వతంత్రులు, మీరు నిబంధనలతో కూడిన వాగ్దానాన్ని పొందుకుంటారు. మీరు దేవుని వాగ్దానంతో కూడిన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఆయన తమ పిల్లల పట్ల నిబంధనలను జ్ఞాపకం చేసుకొనగా వారు ఆశీర్వాదం అనేటువంటి ప్రదేశములోనికి, లోయలోనికి అడుగుపెడతారు.